మీ స్కిన్ మీద నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని అన్నీ క్లియర్ అయిపోయి ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే పర్మనెంట్గా తెల్లగా మారుతుంది. అది కూడా ఈ ఆయిల్తోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇక మీదట మీకు నో మోర్ పిగ్మెంటేషన్, నో మోర్ డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్. మీ స్కిన్ కలర్ అనేది అన్ఈవెన్గా ఉన్నది ఈవెన్గా అవుతుందన్నమాట. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో చూడండి. నేను మా సిస్టర్ కోసం అయితే ఇది ప్రిపేర్ చేస్తాను. తను యూఎస్ఏలో ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ తనకి నేను 1 లీటర్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇప్పుడు కూడా తన కోసం 1 లీటర్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇది 100%గా జెన్యూన్గా షేర్ చేస్తున్నానండి. తనకి నేను ఎలాగో రెడీ చేసి ఇస్తున్నాను, అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలామందికి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పింపుల్స్ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, యాక్ని కావచ్చు, డార్క్ స్పాట్స్ కావచ్చు. మా స్కిన్ కలర్ చాలా డార్క్గా ఉంది, ఫేర్గా మారాలి, మా స్కిన్ చాలా సాఫ్ట్గా అవ్వాలి, మాది రఫ్ స్కిన్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ గర్ల్స్లోనూ ఉంటాయి, బాయ్స్లోనూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం అయినా ఇదొక్కటే చాలు. మార్కెట్లో మనకి కుంకుమాది తైలం అనేది ఒకటి ఉంది. సో అదేంటంటే మనకి 10 ml వచ్చేసి 1500, 2000, 3000, 5 ఇలా పెరుగుతూనే ఉందన్నమాట. సో అదేమీ మీకు అవసరం లేదండి. రూపాయి ఖర్చు లేకుండా నేను చెప్పినట్లు ఇది ప్రిపేర్ చేసుకున్నారంటే 3 రోజులు ఓన్లీ రాత్రి మాత్రమే ట్రై చేస్తే చాలు. మీరు డే అంతా ట్రై చేయాల్సిన అవసరం లేదు. 3 రోజుల్లోనే మీ స్కిన్ మీద ఒక అద్భుతం జరుగుతుంది. నేను ఇంత కష్టపడి 1 లీటరు 2 లీటర్లు ప్రిపేర్ చేసి యూఎస్ఏ దాకా పంపిస్తున్నానంటే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ స్కిన్ మీద మీరు ఖచ్చితంగా కేరింగ్ అనేది తీసుకోవాలి. స్కిన్ బాగుంటేనే మనం హ్యాపీ అవుతాం కదా. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఇప్పటి వరకు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫటాఫట్మని దీని ఒక్కదంతా ఎగిరిపోతాయి అనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఆరెంజ్ పీల్ అనమాట. డ్రై ఆరెంజ్ పీల్ తీసుకోవాలి, 1 కప్ అనమాట. ఆరెంజ్ పీల్ని కూడా మనం ఇంట్లోనే డ్రై చేసుకోవాలండి. ఎండ్లో డ్రై చేసేదానికంటే కూడా ఇంట్లో డ్రై చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. 1 కప్ ఆరెంజ్ పీల్ తీసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దగ్గరే ఉండి బాయిల్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మీకు తొందరగా బాయిల్ అయిపోవాలి ఆరెంజ్ పీల్ అనుకుంటే మాత్రం ముందు రోజు నైట్ ఆరెంజ్ పీల్ వాటర్ పోసి నానపెట్టేయండి. మార్నింగ్ మీరు బాయిల్ చేసుకోవచ్చు. మీకు 5 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, బాయిల్ అయిపోయింది. బాగా కూల్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మనకి వాటర్ ఏమి ఉండదు కనుక కొంచెం ఇలా గట్టిగా అయితే వస్తుంది. ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ని. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ బీట్రూట్. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ తీసేసుకోవాలి. బీట్రూట్ మీద పీల్ తీసిన తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి. బీట్రూట్ వల్ల పర్మనెంట్గా మన స్కిన్ కలర్ అనేది మారుతుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, ఎంత డార్క్గా ఉన్న వాళ్ళైనా సరే బీట్రూట్ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా స్కిన్ కలర్ మార్చుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసి మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో పేస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం మనకి గట్టిగా వస్తుంది అనమాట. సో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఓకే, తర్వాత వచ్చేసి క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ అనేది కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి. మనకు అన్నీ కూడా 1 కప్ అయితే అవ్వాలన్నమాట. కొంచెం చిన్నగా ఉన్న క్యారెట్స్ అయితే మీరు 2 తీసుకోవాలి. నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. సో పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు మనం బౌల్లో తీసుకోవాలి. అన్నీ కూడా ఒక బౌల్ అనేది ఉండాలండి. బీట్రూట్, ఆరెంజ్ అలాగే క్యారెట్, ఈ 3 కూడా ఒక బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకున్నాను ఇక్కడ నేను. ఇందులో కోకోనట్ ఆయిల్ 100 ml యాడ్ చేస్తున్నాను. నేను మీకు క్వాంటిటీ కూడా చెప్తున్నాను. తర్వాత వచ్చేసి బాదం ఆయిల్ అనమాట. బాదం ఆయిల్ కూడా నేను 100 ml అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మాత్రం 100 mlకి ఎంత యాడ్ చేసుకోవాలో చెప్తున్నాను అనమాట. మనకి ఆయిల్స్ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. సో తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా
బీట్రూట్ పేస్ట్, క్యారెట్ పేస్ట్ ఆ రెండు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆరెంజ్ పీల్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ మీద పెట్టక ముందే వీలైనంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇది మనకి రెడీ అవ్వడానికి 20 to 25 మినిట్స్ అనేది ఖచ్చితంగా పడుతుందండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సో మనకి అడుగు అనేది మాడకూడదు, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో మనం కలుపుతుంటే ఆయిల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇవి కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా బ్లాక్ కలర్లోకి అయితే రావాలన్నమాట. నాకైతే 25 మినిట్స్ అనేది పట్టింది. సో చూసారు కదా, ఇంత డార్క్గా అయిపోవాలి. ఆయిల్ మాత్రం మనకి మంచి ఎల్లో కలర్లో అయితే ఉంటుందన్నమాట. గోల్డ్ కలర్ అని చెప్పొచ్చు. 24 క్యారెట్స్ గోల్డ్ అంటాం కదా, బయట మనకి సీరమ్స్ దొరుకుతుంటాయి. సో ఆ కలర్లో అయితే ఉంటుంది. మనం యాడ్ చేసిన పేస్ట్ మొత్తం కూడా డార్క్ అవ్వాలి. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. డార్క్ అయిన తర్వాత బాగా కూల్ చేసేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని మీరు ఈ పేస్ట్ని యాడ్ చేసి బాగా స్ట్రెయిన్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఆయిల్ అనేది ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వద్దు. ఒక్క డ్రాప్ వేస్ట్ అయినా మనం చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే బయట కొనాలన్నా ఈ ఆయిల్ దొరకదు. నా దృష్టిలో ఇది బంగారం కంటే కూడా విలువైందండి. సో ఆయిల్ అయితే స్ట్రెయిన్ చేసేసాం. తర్వాత ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఈ బాటిల్స్ అయితే యూఎస్ఏ వెళ్తున్నాయి. సో నేనైతే లీటర్ పైన ప్రిపేర్ చేశాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తే మాత్రం మీ స్కిన్ గోల్డెన్ గ్లోగా మారుతుందనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే నైట్ టైం పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా డ్రాప్స్ లాగా స్కిన్ మీద పెట్టి ఇలా మీరు మసాజ్ చేసుకోండి. స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది నెక్కి, ఫేస్కి, హ్యాండ్స్కి, ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు 3 days ట్రై చేసినప్పటికే మీ స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నీ క్లియర్ అయిపోయి స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా కనపడుతుంది. మీరు ఎక్కువ కష్టపడకుండా జస్ట్ నైట్ టైం రిలాక్స్ అయ్యే ముందు కొన్ని డ్రాప్స్ మీ ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. మీరు కష్టపడకుండా మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జస్ట్ నైట్ టైం అప్లై చేస్తే చాలు. మార్నింగ్ మీరు ఏమైనా అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక్కసారి రెడీ చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ స్కిన్ కూడా గోల్డెన్ గ్లోగా మెరవాలి అనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై చేసేయండి. మరి ఇది నేను మీకు సజెస్ట్ చేయడానికి ఒక్కటే కారణం అండి. చాలా రకాలైన ప్యాక్స్ చెప్తున్నారు, సీరమ్స్ చెప్తున్నారు, ఏది వాడాలి ఏది వాడకూడదు, ఇలా వందల కామెంట్స్ అయితే రోజు వస్తూనే ఉంటాయి. సో ప్యాక్స్ అనేది ఇన్స్టెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, ఈ ఆయిల్ వచ్చేసి పర్మనెంట్ సొల్యూషన్. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, అలాగే యాక్ని, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు గుడ్ బై చెప్పేయచ్చు ఈ ఒక్క ప్రోడక్ట్తో. సో ప్రోడక్ట్ అని ఎందుకంటున్నానంటే ఇది నేను తయారు చేసిన చిన్న ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా ఒక ప్రోడక్టే కదా. ఈ ఆయిల్ వచ్చేసి ఫేస్ ఆయిల్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఫుల్ బాడీకి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి ఎక్కడైనా అప్లై చేయొచ్చు. మనం నైట్ అప్లై చేస్తే సరిపోతుందండి. 1-2 డ్రాప్స్, ఎక్కువ కూడా కాదు. ఫర్ సపోజ్ మీరు 100 ml ప్రిపేర్ చేసుకుంటే 6 months వరకు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. తను అక్కడ ఉంటుంది కదా అని చెప్పేసి నేను 1 లీటర్ 2 లీటర్లు అనేది ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాను 1 yearకి ఒక్కసారి. తనే కాదండి, తను కూడా ఇంట్లో వాళ్ళందరికీ యూజ్ చేస్తుంది, పిల్లలకు కూడా వాడుతుంది అనమాట. మా సిస్టర్ కూడా అంత బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది మంచి పాత్ర అయితే పోషిస్తుంది. ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో. ఎవరైనా సరే కలర్ కోసం ట్రై చేస్తున్నారు అంటే మాత్రం మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల్లో కానీ ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ వీడియో ఇదైతే. వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.